సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం ఈ యాంకర్ గణేష్ వచ్చి ఆదోనికి వచ్చేసాము. ఆదోనిలో రెండే ఫేమస్ అండి. ఒకటి మన మహాయోగి లక్ష్మమ్మవ్వ దేవస్థానం, అలాగే మన రెండవది మన రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానం. అలాగే ఆంజనేయ స్వామి సుమారుగా 600 అడుగుల ఎత్తులో కొలువై ఉంటాడు. అలాగే మన రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకోవాలంటే మనకు బస్టాండ్ నుంచి సుమారుగా 5 కిలోమీటర్లు పడుతుంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి సుమారుగా 5 కిలోమీటర్లు పడుతుంది. అలాగే ఈ రోడ్డు ప్రాంతాన్నే మనం ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం రండి. రణమండల ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళే మధ్య మార్గంలోనే మనకు బొజ్జ గణపయ్య స్వయంభూగా వెలిశాడండి. చాలా కాలం కిందమే మనకు బొజ్జ గణపయ్య వెలిశాడు. అలాగే ఇప్పుడున్న ఆదోని ప్రజలంతా కొంచెం గుడిని డెవలప్ చేశారు. మనం కూడా లోపలికి వెళ్ళి బొజ్జ గణపతిని దర్శించుకుందాం రండి. స్వయంభూగా మన బొజ్జ గణపయ్య మన రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానం మధ్య మార్గంలో వెలిశాడండి. చాలా అద్భుతంగా ఎంత పెద్ద ఆకారంలో మన స్వయంభూగా వెలిశాడు మన బొజ్జ గణపయ్యని చూద్దాం రండి. ఓకే, ఫైనలీ మన శ్రీ రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చేసామండి. ఇక్కడ నుంచి పైకి ఆంజనేయ స్వామి దర్శించుకోవాలంటే సుమారుగా 650 మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మార్గంలోనే మనం ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం రండి. ఓకే, చాలా మంది భక్తాదులు మన మెట్ల మార్గంలో వచ్చేసారు. వారితో మాట్లాడదాం. సార్, మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం. ఇక్కడ దాదాపుగా 25 సంవత్సరాల నుంచి నేను ఈ కొండకు వస్తున్నాను. రణమండల ఆంజనేయ స్వామి ఆదోనిలో చాలా చాలా పవర్ఫుల్. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నామంటే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా కోరికలు కూడా మా కోరికలు చాలా తీరినాయి. ఈరోజు నేను ఒక పూట ఉంటే ఒక పూట తినలేకున్న పరిస్థితిలో నేను ఇక్కడ కొండకి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈరోజు 100 మందికి అన్నం పెట్టే దేవుడు ఆశీర్వదించినాడు. ఈ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అని నేను చెప్తున్నాను. ఓకే, అలాగే మెట్ల మార్గంలోనే 10వ మెట్టు దాటిన తర్వాత మనకు ఆంజనేయ స్వామి పాదాలు కనబడతాయండి. పాదాలు దర్శించుకున్న తర్వాత మనం పైకి వెళ్ళి మనం ఆంజనేయ స్వామి దర్శించుకుందాం. సుమారుగా 650 మెట్లు ఉన్నాయి. మనం కూడా ఆ మెట్ల మార్గంలోనే స్వామిని దర్శించుకుందాం. ఓకే, ఫైనల్లీ మన రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్తున్నాం పైకి. అలాగే ఈ మెట్ల మార్గంలోనే వెళ్తున్నాం. అలాగే చుట్టుపక్కల చూసే వాతావరణం చాలా అందంగా ఉంటుంది. ప్యూర్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుంది. చాలా అందమైన ప్రకృతిగా. అప్పట్లో మనకు కృష్ణదేవరాయలు అలాగే చాలా మంది రాజులు ఇక్కడ పరిపాలించే వాళ్ళని మన చరిత్ర చెప్తుంది. చుట్టుపక్కలంతా పైన కోటలు కూడా చాలా ఉన్నాయి. చాలా కోటలు కూడా ఉన్నాయని చెప్పి మన చరిత్ర చెబుతుంది. ఒకసారి మనం పైకి వెళ్దాం ఇప్పుడు. ఓకే, అలాగే ఇదొక వేరే మార్గం అండి. ఇక్కడ నుంచి మనకు పైన ఏమైనా కట్టడాలు జరిగితే ఇక్కడ నుంచి మట్టి కానీ ఇసుక కానీ సిమెంట్ కానీ ఈ ద్వారం ద్వారానే తరలిస్తారు. అలాగే పై కూడా ఈ మార్గం పూర్తి పై వరకు ఉంది. ఒకసారి చూసిన కింద నుంచి పై వరకు ఉత్త సిమెంట్తోనే మనకి ఈ మార్గం నిర్మించారు. కంప్లీట్ పైన మనకు ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు కంప్లీట్ సిమెంట్ మార్గంలోనే ఇది నిర్మించారు. అటువైపు భక్తులు వెళ్ళడానికి మెట్ల మార్గం, ఇటువైపు సిమెంట్ మార్గం. చాలా అద్భుతంగా ఉంది కదండి. వచ్చేసేయండి. హోప్ ఫైనలీ వచ్చేసామండి. పైన మన రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చేసాం. ఇంకా సుమారుగా ఒక 35 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ మెద్ద మార్గంలోనే మన ఆంజనేయ స్వామి దర్శనం ఇవ్వబోతున్నాడు. అలాగే ఇటువైపు చూసుకుంటే మనకు ఇక్కడ వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. అలాగే చాలా చోట్ల వినాయకుడు కూర్చొనే దర్శనం ఇస్తుంటాడు. కానీ మనకి ఇక్కడ నిలబడి స్వామివారు ఆశీర్వదించేలాగా అందరికీ అభయహస్తంతో నిలబడి మన విఘ్నేశ్వరుడు మన పట్టణ ప్రజలకు దర్శనం ఇస్తున్నాడు. ఓం గణేశాయ నమః. జై 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 శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఇప్పుడు స్వామివారి ప్రాంగణంలో ఉన్నాం. అలాగే అర్చకులు ఉన్నారు, వారితో మాత్రం. స్వామి, మీ పేరు? శ్రీనివాసులు. స్వామి, అలాగే స్వామివారికి నిత్యం ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో పూజలు అలాగే ప్రసాదం కూడా అందజేస్తుంటారా? అన్ని జరుగుతున్నాయి. ప్రతిదినము నిత్య పూజలు జరుగుతాయి. పంచామృతాభిషేకము, ఆకు పూజ, ప్రసాదములు అన్ని పంచుతున్నాం. ఓకే స్వామి, మనకు ఈ విగ్రహం పురాతన కాలం నుంచి ఉందని చెప్తున్నారు స్వామి, మీరు చెప్పాలి. ఇది పురాతన కాల విగ్రహం. రాజులు అప్పుడు ఇక్కడ పరిపాలన చేసేవాళ్ళు, యాదగిరి వాళ్ళు. ఇది యాదగిరి ఆంజనేయ స్వామి. ఇది ఆది యాదగిరి పోయి ఇప్పుడు ఆదోని అయింది. ఇది పూర్వకాలము యాదగిరి రాజులు ఇక్కడ యదువంశం రాజులు కింద వరకు యుద్ధం చేసుకునే వాళ్ళు, ఇక్కడ పూజ చేసుకుని యుద్ధం చేసుకునేదని పోయేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ రాజ్యం అంతా ఇచ్చేసినారు. ఇక్కడ రామలక్ష్మణ సీత కూడా పోతా పోతా ఈ ప్రాంగణంలో తిరిగిపోయినారు ఈ ప్రాంతంలో. దీనికి 5 శిఖరములు, 5 కొండలు ఉన్నాయి. ఒకటి ఈశ్వరుని గుడి, ఒకటి కృష్ణుని గుడి,
ఒకటి అమ్మ ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడ ఎల్లమ్మ కొండ అని ఇక్కడ 5 గిరులు, అందుకే ఇది 5 శిఖరములు గిరి అని అంటారు దీన్ని. ఇది యదువంశ రాజులు పరిపాలించింది. ఇప్పుడు ప్రతి కార్తీక మాసము పూజలు జరుగుతాయి. ప్రతి శ్రావణ మాసము 41 దినము ప్రతినిత్యము భక్తులు వచ్చి ఆయనకు పూజలు చేసి ఈ కోరికలు చేసి చూసుకొని ఆయనకి చెప్పి పూజలు చేసి 41 దినము ఇక్కడ ప్రతి దినము భక్తులు వస్తూనే ఉంటారు. ప్రతి దినము వచ్చి భక్తులు ఆంజనేయ స్వామికి పూజలు చేసి స్వామి యొక్క కృపకు పాత్రలే 41 దినము చేస్తున్నారు. ప్రతి శనివారము మామూలు పూజలు ఉంటాయి. మరియు అన్న ప్రసాదము దినాము దొరుకుతుంది. ప్రసాదము కూడా దినాము ఉంటుంది అని ఇక్కడ శ్రావణ మాసము 4 శనివారాలు భక్తులు భోజనాలు ఉంటాయి. 3వ శనివారము శ్రీ రణమండల ఆంజనేయ స్వామి వారి గుడి తరపున భోజనాలు ఉంటాయి. 4వ శనివారము ఇక్కడ ఆంజనేయ స్వామిని తీసుకొని పోయి కింద శ్రీనివాస భవన్ నుంచి సాయిబాబా గుడి వరకు, సాయిబాబా గుడి నుంచి శ్రీనివాస భవన్కు రథోత్సవం కూడా జరుగుతుంది. ఇది 41 దినం. ఈయన ప్రభావం చాలా విచిత్రమైన ప్రభావం. నీవు అనుకున్న కోరికలు గ్యారెంటీ అవుతుంది ఇక్కడ ఈయన ప్రభావం. కార్తీక మాసంలో కూడా పూజలు జరుగుతాయి. ప్రతి నిత్యము పూజలు జరుగుతున్నాయి. శ్రావణ మాసంలో కూడా చాలా మంది వేలాది మంది భక్తాదులు విచ్చేస్తుంటారని చెప్తుంటారు స్వామి. శ్రావణ మాసము 3వ వారము 8,000 మంది పైన 10,000 వరకు వస్తారు ఇక్కడ శ్రావణ మాసం. 4వ శనివారం ఇది అనంత పద్మనాభం అయిన తర్వాత పాలాభిషేకం. సాయిబాబా భక్తులు పాలాభిషేకం చేస్తారు. ఇక్కడ అనంత పద్మనాభ వ్రతం అంటారు. ఆ రోజు ఇరుముడి కట్టిన వాళ్ళు, ఆంజనేయ స్వామికి ఇరుముడి కట్టిన వాళ్ళు భక్తులు మరియు ఇతర పల్లెటూరుల నుంచి జనములు అందరూ వచ్చి ఇక్కడ రణమండల ఆంజనేయ స్వామికి పూజ చేసి ఆయన యొక్క కృపకు పాత్రలై ఆయనకు ఇచ్చిన కోరికలన్నీ నెరవేరుస్తూ పోతున్నాడు. కాబట్టి ఆయనకి ఇప్పటి వరకు ఇంకా నిత్యము పూజలు జరుగుతూనే ఉన్నాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ కాయిన్ వేసి అతికిస్తే మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరుతుందని చెప్తారు. మనం కూడా ప్రయత్నిద్దాం ఇప్పుడు. ఓకే, చూశారు కదండి, మన రణమండల ఆంజనేయ స్వామి ఆలయం కొంచెం దాదాపు 600 మెట్లు పైన భాగంలో మన 600 అడుగుల ఎత్తులో మన శ్రీ రణమండల ఆంజనేయ స్వామి చూసాం కదా. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన పైకప్పు లేకుండా నిత్యం కొన్ని శతాబ్దాలుగా పైకప్పు లేని ఆలయంగా మన ఆంజనేయ స్వామి కొలువై ఉండి మన దర్శన భాగం కలిగిస్తూ మన కర్నూలు పట్టణ ప్రజలకు, అలాగే ఆదోని పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల పట్టణ ప్రజలకు కూడా ఇక్కడ స్వామివారు నిత్యం 365 రోజులు దర్శనం ఇస్తుంటాడు. దిస్ ఈజ్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ వికాస్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా, ఆదోని.